సేమియా దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా 1 కప్పు, పెరుగు 2 కప్పులు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. కొంచెం నూనె తీసుకొని ఓకే, సో జస్ట్ ఇంకా మనకి పోపు కొంచెం పోపు వేయాలండి. ఈ పోపుతో పాటు కొద్దిగా ఎండుమిరపకాయలు, ఓకే, వేసిన తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ. సో మనకి పచ్చిమిర్చి కదా ఘాటు కూడా సరిపోతుందా? మరి ఇంకొంచెం వేసుకోలేమో మనం? కొంచెం వేస్తే కొంచెం బాగుంటుంది, అంటే స్పైసీని బట్టి. మీరు ఎలా తక్కువ కారం తింటారు? తక్కువ, పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసం అని చెప్పేసి. ఓకే ఓకే. నెక్స్ట్ కరివేపాకు, ఇంగువ వేసుకున్నాం అనుకోండి, ఓకే, టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అది కొంతమందికి ఇష్టము, అదే ఎవరికి నచ్చితే వాళ్ళ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా అల్లం వేసుకుంటే బాగుంటుందండి. ఓకే, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు వేస్తే మన టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో అవి కూడా తగులుతుంటే టేస్టీగా ఉంటుంది. ఎస్, మీరు తొందరగా వేయాలి, తర్వాత ఏదో పోపు మాడిపోతుంది. లేకపోతే సేమియా వేసేసుకుందామా? తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే గార్నిష్ బాగుంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయితే. ఫస్ట్ పెరుగు తీసుకొని, ఓకే, సో ఇది కొంచెం ఉండలు లేకుండా ఒకసారి మిక్సీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం లూజ్గా, వాటర్ కలుపుకోకుండా బాగా గ్రేవీగా ఉండే విధంగా ఇట్లా. దాని తర్వాత ఇది సేమియా, ఉడికించే సేమియా తీసుకొని దీనిలో మిక్స్ చేసుకుంటే. ఓకే, సో సేమియా ఉడికించేటప్పుడు దాంట్లో ఏమైనా కొంచెం నూనె వేసి ఉడికించామనుకోండి, ఓకే, దాన్ని మళ్ళీ కూల్ వాటర్ లో గనక వేస్తే వీడి పొడి పొడిగా వస్తుంది, అంటుకోకుండా పొడి పొడిగా. చాలా మందికి అట్లా ముద్దగా ఉంటే అంత నచ్చదు కదా, నచ్చదు. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, తగిన సాల్ట్ వేసుకోవాలండి, అంటే మనకి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు కొంచెం వేసుకుంటే. మరి అంత కొంచెమా? మరి మీకు ప్రైజ్ రాదు అలా వేస్తే? ఎందుకంటే మీ ఆవిడ బాగుంటుంది అంటే ఎక్కువ సాల్ట్ తగిలినా కూడా మళ్ళీ తర్వాత బాగోదు అంటారా? ఓకే, మీ ఇష్టంలేండి, కొంచెం బాగుంటుంది కొంచెం. ఓకే ఓకే, అంటే కొంచెం ఉప్పులు కారాలు అన్ని సరిపడా ఉంటే బాగుంటది కదా. బాగా కలిపేసుకోవాలి. చూసారా, మీ ఆవిడ నవ్వుతున్నారు. ఇంత తక్కువ వేస్తే అంత మంచిది, ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది కదా. ఈ రోజుల్లో సాల్ట్ కొంచెం తక్కువే తీసుకుంటే. ఈ రోజుల్లో అన్ని తక్కువే తీసుకోవాలి. సాల్ట్ ఏమిటి, ఉప్పు కారం పంచదార నూనె వాళ్ళు మేము కొంచెం తక్కువే తీసుకుంటాము. అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ సర్వింగ్ బౌల్ లోకి ఇది మిక్స్ చేసింది కలిపేద్దామండి. దీనిపైన పోపు వేసామంటే చాలా మంచి సింపుల్ రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఇట్స్ హెల్తీ అండి. అవును, హెల్తీగా, అంటే సమ్మర్ స్పెషల్ లాగా కూడా. సమ్మర్ స్పెషల్ అంటే డైజెషన్ బాగుంటుంది అండ్ మంచి కర్డ్ వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో టైం కూడా తొందరగా అయిపోద్ది ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ ఈవినింగ్. అలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా సింపుల్గా బాగుంటాయి చేసుకోవడానికి. కొత్తిమీర కొంచెం మళ్ళీ తీసుకొని గార్నింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో రెడీ అయిపోయినట్టేనా? ఇలా ఇచ్చేసి. ఓకే, సేమియా దద్దోజనం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా దద్దోజనం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, తరిగిన అల్లం, జీడిపప్పు, కొత్తిమీర వేసి వేయించాలి. ఒక బౌల్లో పెరుగు, ఉడికించిన సేమియా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లో సేమియా మిశ్రమం, పోపు మిశ్రమం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా దద్దోజనం రెడీ.